మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మన గొప్ప దేవుడు, దూతలతో కెరూపులతో శరూపులతో అనునిత్యము స్తుతి పొందుచున్న దేవుడు, మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ లోకరక్షకుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 15వ వచనం. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాప్ అనే దైవజనుడు దేవుని యొక్క 2 ప్రధానమైన లక్షణాల గురించి ఈ దినాన్న మనకు తెలియచేస్తున్నారు. సర్వసాధారణంగా కీర్తనల గ్రంథం అందరికీ చాలా ఇష్టమైన గ్రంథం. ఎందుకు అంటే ఇప్పుడు మన పరిస్థితులు, అప్పుడు కీర్తనకారులు రాసిన ఆ కాలంలోని ఆ పరిస్థితులు ఒకే రకంగా ఉండేవి. మనం పడుతున్న కష్టాలు, మనం పడుతున్న బాధలు, మనం పడుతున్న నిందలు, మనం పడుతున్న రకరకాల శ్రమలన్నీ వారు కూడా అనుభవించి, ఆ శ్రమలలో దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఔదార్యమును బట్టి ధైర్యం తెచ్చుకున్న విధానమే కీర్తనల గ్రంథంలో ఉన్న సారాంశం. ఈ ఆసాపు అనే దైవజనుడు దేవుని యొక్క బాహుబలమును గురించి, నీవు బాహుబలము కలిగిన దేవుడవని, నీ సంతతి వారిని నీవు విమోచించు దేవుడవని ఈ దినాన్న దేవుని ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియమైన వారులారా, నిర్గమాకాండ గ్రంథం చూస్తే దేవుని యొక్క బాహుబలమే 430 సంవత్సరాల నుండి బానిసత్వములో ఉన్న దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఆ ఫరో చేతి నుండి, ఆ దాస్యము నుండి, ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించింది. పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు ఈ బాహుబలము అనే మాట మనం చూస్తాం. బాహుబలము అని అంటే భుజబలము, బాహు అనగా భుజము. ఆ భుజబలము వలన దేవుడు నిన్ను నీ కష్టంలో నుండి, నీ నష్టాల్లో నుండి దేవుడు విడిపిస్తారు, దేవుడు నడిపిస్తారు. ఆ గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావా, బలహీనమైన స్థితిలో ఉన్నావా, ఒకవేళ శారీరకంగా మానసికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావా, దేవుడు అంటారు, నా బాహుబలం చేత నిన్ను విడిపిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నన్ను రక్షించేవారు ఎవరు లేరనుకుని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ దినాన్న దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన భుజబలము చేత నిన్ను విమోచిస్తారు. ఆయన నిన్ను హెచ్చించే గొప్ప దేవుడు ఆయన ఉన్నారు. పౌలు గారు అంటారు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి బట్టి నేను సమస్తము చేయగలను. నేను సమస్తము చేయగలను అని అంటే ఒక రకంగా అది అహంకారము, గర్వం అవుతుందేమో కానీ, నా బలహీన పరిస్థితులలో దేవునిని బట్టి, క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలను. ఆ భుజబలము కలిగిన గొప్ప దేవుడు నిన్ను విడిపించటమే కాదు, నీ పక్షాన నిలువబడి ఆయనను బట్టి నువ్వు సమస్తము చేసేటట్టుగా నీకు కృపను అనుగ్రహించే గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుల శిష్యులలో ఒకరైన పేతురు గారు అంటారు, మనము వెండి బంగారముల వలన రక్షించబడలేదు. నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, ఆ రక్తము ద్వారా మనము విడిపించబడ్డాము, కొనబడ్డాము. మనకు విమోచన యేసుక్రీస్తు రక్తము ద్వారానే, వెండి చేత, బంగారు చేత కాదు. ఆ భుజబలము కలిగిన గొప్ప దేవుడు నిన్ను విడిపిస్తారు, నిన్ను సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన వానిగా చేస్తారు. అంతేకాదు, ఎవరూ జయించలేని పాపము నుండి నిన్ను విమోచించి ఆయన రక్తము చేత నిన్ను కొనుక్కుని ఆయన కుడిపార్శ్వమును నువ్వు కూర్చుండేటట్లుగా నీకు అర్హతనిచ్చారు. ఆయన గొప్పవాడైన దేవుడు. నువ్వు ఏ దేవుని పాదాల చెంతకైతే వచ్చావో, నువ్వు ఏ దేవుణ్ణైతే కొలుస్తున్నావో, ఏ దేవుని ఎదుటైతే సాష్టాంగ పడ్డావో, ఆ దేవుడు బలమైన దేవుడు. ఆయన బలహీనుడు కాదు. నువ్వు కష్టపడతా ఉంటే చూసి తప్పుకు తిరిగే దేవుడు కాదు. మహాజలరాశులలో నుండి, ఎవ్వరు వెళ్ళని అగాధ స్థలములో నుండి తన చెయ్యి చాపి నిన్ను పైకి లేవనెత్తి, పాపివైన నీ బ్రతుకును మార్చి
కష్టాల్లో ఉన్న నీ జీవితాన్ని మార్చి, బలహీన స్థితిలో ఉన్న నిన్ను బలపరిచి, శారీరకంగా మానసికంగా కృంగిపోయిన నిన్ను అన్ని విధాలా బలపరిచి, నీ ద్వారా సమస్తాన్ని చేస్తూ నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఈ దినాన నీ ప్రక్కనున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు తోడలేరు అనుకుంటున్నావా? అందరూ విడిచి వెళ్ళిపోయారు అనుకుంటున్నావా? నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు, నిన్ను వదిలిపెట్టని దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిన్ను విమోచించే దేవుడు. ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ దేవుణ్ణి ఆశ్రయించు. తప్పక నీకు విడుదల ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం. దేవుడు తప్పక ఆ బాహుబలము చేత నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, బాహుబలము కలిగిన గొప్పవాడా, మా విమోచకుడా, నీకు స్తోత్రం. ఈ దినాన మీరు మాకిచ్చిన ఈ మంచి వాగ్దానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఇరుకులో ఉన్నారు, ఎంతమంది అయితే కృంగిన స్థితిలో ఉన్నారు, ఎంతమంది అయితే బలహీన పరిస్థితిలో ఉన్నారు, శారీరకంగా మానసికంగా దేవానైనా ధైర్యం లేని స్థితిలో ఉన్నారు, వారందరినీ మీ భుజబలానికి అప్పగిస్తున్నాను తండ్రి. విడిపించి, విమోచించి, ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.